ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి విక్టరీ వెంకటేష్ యాజ్ వెంకటేష్ దగ్గుబాటి. ఈయన తెలియనంటూ ఎవరు ఉండరు. అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు అండ్ శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలాంటి ట్రెండ్ తర్వాత స్టార్ట్ అయిన ట్రెండ్ ఇది. బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు అండ్ సో చిరంజీవి గారు కానీ ఇట్లా తర్వాత హీరో స్టార్ట్ అయ్యారు. సో ఆ జనరేషన్ వచ్చేసి అక్కినేని నాగార్జున గారు. సో ఆ జనరేషన్ తర్వాత ఈ జనరేషన్ స్టార్ట్ అయింది. సో అయినా సరే విక్టరీ వెంకటేష్ గారు దాదాపు ఒక 64 ఇయర్స్ నుంచి 1960 డేట్ ఆఫ్ బర్త్ అయింది, December 13. సో ఆయన తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సో దగ్గుబాటి ఫ్యామిలీ అయింది. వాళ్ళ నాన్నగారి పేరు రామానాయుడు. తెలిసిందే, రామానాయుడు స్టూడియోస్ కూడా ఉంది హైదరాబాద్లో. సో ఆయన చాలా చిత్రాలు నటించాడు. దాదాపు అంటే కొన్ని 100 చిత్రాలు నటించాడు. ఆయన హీరోగా మ్యాక్సిమం విలన్ చేయలేదు, ఎక్కువ హీరోనే చేశాడు. ఇప్పుడు అంటే సునీల్ గారు కానీ, గోపిచంద్ కానీ వీళ్ళందరూ విలన్స్ చేశారు, తర్వాత హీరోస్ అన్నీ చేశారు. కానీ ఆయన మాత్రం స్ట్రిక్ట్ హీరో చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా హీరో చేస్తున్నాడు. సో మనకు తెలిసిందే నాగార్జున గారికి విఎం కూడా అవుతాడు, ఎందుకంటే ఈయన చెల్లినే ఆయన చేసుకున్నాడు కాబట్టి నాగార్జున గారు. సో అది ఫ్లాష్ బ్యాక్ హిస్టరీ. ప్రజెంట్ అక్కినేని అమల గారు, నాగార్జున గారు దంపతులు. సో మనం బ్యాక్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వెంకటేష్ గారు అభిమానులు ఎవరిని ఉంటే లైక్ చేయండి మర్చిపోకుండా. సో అండ్ విష్ యూ హ్యాపీ బర్త్డే విక్టరీ వెంకటేష్ గారు. ఇలాంటి బర్త్డే మీరు ఎన్నో జరుపుకోవాలని చెప్పి, మమ్మల్ని ఇంకెంతో ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి, అండ్ మాకు ఇంకెంతో మంచి సూక్తులు నేర్పించాలి అండ్ మంచి సినిమాస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను యాజ్ ఏ యువర్ అభిమానిగా. సో నాకు ఒకళ్ళంటూ అభిమానం అంటే ఎవరు లేరు. నాకు ఎవరు మంచిగా సినిమా చేస్తే, ఎవరు మంచి కాంపిటీషన్ ఇచ్చి మంచి కాన్సెప్ట్ పెడితే ఆల్రెడీ నాకు నచ్చిన హీరోస్. సో మీకు ఎవరు నచ్చిన హీరో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదే వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా ఆయన కనిపించే నా విషెస్. థ్యాంక్ యూ.